సూర్యాపేట మంగళవారం నాడు హుజూర్నగర్ రామస్వామి గుట్ట నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు పరిశీలించారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా అంచనాల ప్రకారం 148 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నది. మేము 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగము, ఆర్థిక వనరులు తయారు చేసుకున్నాం. పదే అర్ధరహిత విమర్శలు చేసే వాళ్ళకి నేను ఒకటే అంటున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ వరి పంట, ఏ ఒక్క పంట కూడా ఇంత వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలే. తెలంగాణలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. దాంట్లో సన్న రకం అంటే మా అంచనాలు ఇది, ఎట్లా వస్తే అట్లా కొనుక్కుంటూ పోతాము. సన్న రకాలు 30 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు 60 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర వ్యాప్తంగా 8251 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో మహిళా సంఘాల ద్వారా నడిపించేది ఐకేపీ 3403, పిఎస్సిఎస్ సింగిల్ విండో సొసైటీ ద్వారా తెలిసేది 4173, అదర్స్ 675, మొత్తము 8251 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. ఇప్పటికే 16 కోట్ల గన్నీ బ్యాగ్స్ కొని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరు జిల్లా కలెక్టర్లకి ఏవైతే మినిమం మౌలిక సదుపాయాలు కావాలనో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఏర్పాట్లు చేసినాం. దెన్ పీపీసీ లెవెల్లో ఒక్కొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు విలేకరు మిత్రులు కోరినట్టుగా ఈ పీపీసీ ఓపెనింగ్ ఇంకా వేగవంతం చేస్తాం. మరి ఇది పూర్తయిన తర్వాత సుమారు 8 నుంచి 10,000 మంది ఉంటారు. అందుకోసమని కామన్ ఫెసిలిటీస్ కూడా నేను ఎంబడబడి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించిన, అవి కూడా 20 కోట్లతో ఆఫర్లు కూడా మొదలు పెడుతున్నాము. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పిన, ఈ కరెంటు బయట లోపల త్రాగే మంచినీటికి, డ్రైనేజ్ వ్యవస్థకి, సూరేజ్ వ్యవస్థకి అన్నిటికీ ఇప్పుడు అన్ని విధాలుగా నెలాఖరికి పూర్తి కావాలని నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో భారతదేశంలోనే మొన్న ఖరీఫ్ పంటలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల జేబుల్లోకి 19,800 కోట్ల రూపాయలు మేము వేయడం జరిగింది. మంచి ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కావచ్చు, ఇతరులు ఎవరైనా మేము అర్రల్లో మాకు రావాలి దరఖాస్తు పెట్టి ఉన్నాము, అట్లాంటి వాళ్ళందరికీ వెరిఫై చేసి ఆ లిస్టులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి కంప్లీట్గా పారదర్శకంగా ఇది చేసుకోవడానికి జిల్లా యంత్రం కావచ్చు, మండల స్థాయి, డివిజన్ స్థాయి యంత్రంగా మేము కట్టుబడి ఉన్నాం, మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సార్ మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అన్ని సెంటర్లకి, మండలానికి సార్ ఒక కమిటీ మనం కాన్స్టిట్యూట్ చేస్తున్నాం, మండల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ. తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పిఎస్సిఎస్ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బంది అందరూ ఉంటారు సార్. వాళ్ళ ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఐకేపీ, పిఎస్సిఎస్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్నాం సార్. అండ్ దాని ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టడం జరిగింది సార్. ఇది మీ ముందు ఇది వివరాలు ఉంచుతున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలియజేసిన ప్రకారంగా ఇక్కడ రామస్వామి గుట్ట వద్ద ఉన్న ఈ హౌసింగ్ కాలనీలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, హౌసింగ్ సంబంధించిన వర్క్స్ కావచ్చు, ఇది ప్రయారిటీ కింద కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. వాటిలో అదేవిధంగా మంత్రి గారు చేసిన సలహా సూచనల ప్రకారంగా ఇమీడియట్లీ వాటిలో పని వేగవంతంగా కంప్లీట్ చేయడం కావచ్చు. దీంట్లో ఫినిషింగ్ వర్క్స్ ప్రయారిటీ కింద చేసి
అదేవిధంగా మౌలిక సదుపాయాలు దీంట్లో డ్రింకింగ్ వాటర్, సివరేజ్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, స్ట్రీట్ లైట్స్ ఇవి అన్నీ ప్రయారిటీ కంప్లీట్ చేసి ముందు పోవాలని మేము అందరు అధికారుల యంత్రంగా దీంట్లో కట్టబడి ఉన్నాం సార్. అదేవిధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్టు 20 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ అయిందో వాటికి ఇప్పుడు త్వరలోనే సార్ టెండర్స్ ఫ్లోట్ అయ్యి మళ్ళీ ఆ పనులు కూడా ముందు తీసుకోవడానికి మీ ఆదేశాల ప్రకారం వెళ్ళడం జరుగుతుంది సార్. తమరు ఇచ్చిన ఆదేశం సార్ కీలకంగా ఇక్కడ బెనిఫిషరీ సెలక్షన్ విషయంలో ఏదైతే దరఖాస్తులు వచ్చి ఉన్నాయో వాళ్ళకి 2 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా సీనియర్ స్థాయిలో కూడా వాళ్ళు వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెడతాం సార్. అదేవిధంగా దాంట్లో అర్హర్లకి మాత్రమే ఇంక్లూడ్ చేస్తూ గౌరవ మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది అర్హులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దీంట్లో వచ్చే విధంగా అనర్హులు ఒక్కరు కూడా రాకుండా చూసుకోవడానికి జిల్లా యంత్రాంగం కావచ్చు, మండల స్థాయి, ఆర్డీఓ స్థాయి టీం మొత్తం దీంట్లో కట్టబడి ఉన్నాము. అదేవిధంగా ఈ లిస్టులు ఉదాహరణకి గతంలో ఒక లిస్టు పబ్లిష్ చేస్తే దీంట్లో వచ్చిన ఆబ్జెక్షన్స్ మేరకు మనం వెరిఫై చేస్తే ఆర్డీఓ గారు వాళ్ళ టీం కొంతమంది అనర్హులు ఐడెంటిఫై అయితే వారికి జాబితా నుంచి హోల్డ్లో పెట్టడం జరిగింది, పక్కన తీయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద ఓడల కాలనీ అనేది ఈ మధ్య కాలంలో మనమైతే చూడలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే మామూలుగా గతంలో ప్రభుత్వాలు ఒక 10 ఇళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఊర్లో కూడా మొత్తం కూడా మాకు 10 ఇళ్ళు వచ్చినాయి 10 ఇళ్ళు వచ్చినాయి సంతోషపడేది. ఈరోజు మనం సుమారు 2160 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇదంతా కూడా మన మంత్రి గారి యొక్క కృషి, 15 సంవత్సరాల కళ, ఒక సంకల్ప బలం అనేది ఉండబడికే సాధ్యమైన తప్ప మామూలుగా ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఆ రోజు సారమ్మడే ఉన్నా, ఇద్దరు వచ్చినప్పుడు కూడా ఈ గుట్టలు అన్ని గుట్టలు మొత్తం ఇట్టే ఉండేవి. ఇది ఆడ సాధ్యమైతే నా మనసులో అనుకున్నాను. సార్ తిడతలేవని నేను ఆ రోజు చెప్పలేకపోయినాను. ఇప్పుడు చూస్తే ఆయన యొక్క సంకల్ప బలము, ఆయన చేసిన పని అనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హుజూర్నగర్ పట్టణ ప్రజలు నాకు ఎందుకంటే మేము ఒక పాలకవర్గాన్ని చెప్తారు మా కళ నెరవేరుతుంది, మాకు ఇల్లు లేని కళ నెరవేరు, చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ప్రీతం నాయకులు ఏదన్నా ఒక విషయాన్ని పట్టుకున్నారంటే దాన్ని పూర్తిగా ఒక పారదర్శకంగా ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం నుంచి చాలా కాన్స్టిట్యున్సీకి నిధులు విడుదలవుతుంటాయి. కానీ మన కాన్స్టిట్యున్సీకి నిధులు విడుదలైతే అవి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆ పని మట్టి 1-2 సార్లు వెంటబడితేనే వాటిని సార్థకమైనటువంటి నమ్ముతున్నటువంటి వ్యక్తుల్లో మొదటి వారు మన ప్రియతమ నాయకులు. దానిలో భాగంగానే 2012లో వారి యొక్క ఎంతో చిరకాల కోరికైనటువంటి ఈ యొక్క 2160 1 బెడ్ ప్లాట్స్, అదేవిధంగా 1000 ఓపెన్ ప్లాట్స్, ఈ విధంగా దాదాపు రామస్వామి గుట్ట ట్రస్ట్కి అమౌంట్ని ఫండ్ చేసేసి దేవాలయానికే మన హుజూర్నగర్ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి మోడల్ కాలనీ గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఉన్నప్పుడు నిర్ణయించుకోవాలని, ఒక సాకారం చేయాలని ఒక అద్భుతమైనటువంటి కలగన్నారు. ఆ కళలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ రబోవటం, ఆ విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన సారికి ఏదో ప్రయోజనం వస్తుందనే ఒక ఉద్దేశంతో ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గత ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చినా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసమే ఉపయోగించుకున్నారు. గతంలో మొన్న మనం ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌరవ మంత్రివర్యులు గారిని ప్రభుత్వం రాగానే తీసుకొచ్చేసి మొన్న మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి దీన్ని మీటింగ్ పెడితే చాలా మంది అనగా వీళ్ళు కూడా ఎలక్షన్ స్టంట్కే అని అనుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఇది ఎలక్షన్ స్టంట్ కోసం కాదు, అంతే ఖచ్చితంగా ప్రతి పేదవాడి యొక్క గౌరవాన్ని, వారి యొక్క విలువలు పెంచడానికి ఒక నిబద్ధతతో ఉన్నటువంటి వారికి ఒక గూడు బాలనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్ట్ అని ఈ రోజు మనం అందరం కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇందాక చెప్పినట్టు కదా, ఒక దేశ చరిత్రలోనే ఒక వార్డులో ఉంటే ఒక 1000 మంది ఉంటారు, ఒక గ్రామంలో ఉంటే ఒక 3000 మంది ఉంటారు, ఒక పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఒక 9000 నుంచి 10,000 మంది ఉంటారు. ఇక్కడ రమారమి చూస్తే మనకి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎందుకంటే ఒక ఊరికి పోతే ఒక రోడ్డు సరిగా ఉండదు, ఒక బడి సరిగా ఉండదు. కానీ ఇక్కడ బడి, గుడి, పార్కు, జిమ్, టోటల్ పూర్తిగా ఒక జూబ్లీ, ఒక మంచి ధనవంతులు ఉండటానికి ఉండేటటువంటి ఏవైతే అవకాశాలు ఉంటాయో అవన్నింటినీ కూడా మనకి మౌలిక వసతులను సదుపాయాలను ఏర్పాటు చేస్తూ 2160 ప్లస్ 1000 దాదాపు ఇక్కడ ఈ కాలనీ రామస్వామి గుట్ట కాలనీలో దాదాపు 3160 మంది ప్లాట్లలో ఉంటున్నారంటే రమారమి 9000 మంది జనాభా ఇక్కడ నివసిస్తుండడం జరుగుతుంది. ఇది ఒక రికార్డ్ అనుకోవాలి. ఒక భారతదేశ చరిత్రలో ఒక టౌన్ని, ఒక పట్టణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది
ఒక కళ, అది ఆషామాషిగా ఏదో అనుకుంటే అయ్యేది కాదు. వారి యొక్క నిర్విరామ కృషి